వేస్తుంది ఆత్మగాలి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? చాలా సంతోషం. ఈ సమయంలో మరొకసారి మీ గృహంలోకి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నిండైన దీవెనలు దేవుడు దయచేయును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 63:1-2 చరణాలు మనం చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, యేకోవునే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీరే మాట్లాడి తగిన ప్రతిఫలము దయచేయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకే మహిమ కలుగును గాక. మీలో అనేక మంది స్వస్థతలు కలిగినాయని, అనేక మంది ఉద్యోగాలు వచ్చాయని, ప్రార్థన చేయించుకుంటే గొప్ప కార్యాలు జరిగాయని మీరందరూ ఫోన్ చేసి నన్ను ప్రోత్సహిస్తూ దేవుని మహిమపరుచుచున్న విధానమును బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను, కొనియాడుతున్నాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూడాలి, మనము అనుకున్న పని జరగాలి, మనకున్నటువంటి ఆ యొక్క ఆశ లేకపోతే మనకున్నటువంటి ఆ గోల్ మనం చేరుకోవాలి. చాలామందికి రకరకాల గోల్స్ ఉంటాయి. చిన్న పిల్లలకు ఒక గోల్ ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, పని చేసుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి,
స్త్రీలకు పురుషులకి ఒక గోల్ లేనిదే జీవితానికి అర్థం లేదు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. చాలామంది గోల్స్ పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ను రీచ్ అవుతున్నామా, దాని ప్రకారం వెళుతున్నామా, ప్రణాళిక ప్రకారం చేస్తున్నామా అనేది అర్థం లేకుండా ఉంటూ ఉంటుంది. కొంతమంది ఏంటయ్యా నీ ఫ్యూచరు, నీ గోల్ ఏంటంటే ఏమో అంటారు. అది కాదు. ప్రతి జీవితానికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఉంటేనే తప్ప మన జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చదువుకున్నటువంటి కీర్తన దావీదు రచించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు గోల్ ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి, దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. అదే గోల్. మన గోల్ కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. దేవుని దృష్టిలోనూ ఇటు మానవుల దృష్టిలోనూ మంచి పేరు సంపాదించుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, దేవుని దృష్టిలో బాగుంటే పర్వాలేదు, ఉంటే చాలు, మానవుల దృష్టిలో ఏమనుకుంటే పర్వాలేదని. కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఆ మాటలు మాట్లాడుతుంటారు. నో, మానవుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లు చుండెను దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఇద్దరిలో ఒక దయ కావాలంటే కుదరదు. ఇటు మానవుల మంచితనం కావాలి, అటు దేవుని యొక్క దయ మనకుంటేనే మన జీవితంలో మన యొక్క గోల్ను రీచ్ అవ్వగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకు ఆ గొర్రెలు కాచుకునే ఆ హీనమైన స్థితిలో నుండి ఉన్నటువంటి దావీదు గొప్ప రాజుగా మారడానికి కారణం కంప్లీట్గా ఆయన మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. చాలా మంది అంటారు దేవుడు లేదు, దయ్యం లేదు అంటారు. దేవుడు లేడు అనువాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. బుద్ధిహీనమైన పనులు చేస్తారంట. నిజంగా చూడండి, దేవుని సన్నిధికి రమ్మంటే రానివారు, దేవుణ్ణి అభిమానించని వారు, దేవునికి ప్రార్థన చేయని వారు, వారు మాట్లాడే మాటలు బుద్ధిహీనంగానే ఉంటాయి, వారు చేసే పనులు బుద్ధిహీనంగానే ఉంటాయి. అంటే పాపము చేయాలని వాళ్ళు మనస్సులో నిశ్చయించుకొని శరీరాశలకు లోకాశలకు లోబడిపోయి దేవుడు లేడు, దయ్యం లేడు అంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు దేవుడు ఉన్నాడని. కాకపోతే వాళ్ళు ఇతరుల వాదన చేయడానికి వాళ్ళ పాపములు ఎప్పుడు దేవుడు నమ్ముకుంటే పాపాలు చేయకుండా మానేయాల్సి వస్తుందో అని అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అంతేకాదు, వాళ్ళు ఇతరులను కూడా ప్రార్థనకు వెళ్ళనీరు, మందిరానికి వెళ్ళనీరు. అదే సినిమాకైతే డబ్బులు ఇచ్చి పంపిస్తారు, డ్యాన్సులకైతే డబ్బులు ఇచ్చి పంపిస్తారు, కానీ దేవుని మందిరానికి వెళ్తున్నానన్నా వెళదామన్నా కానీ వాళ్ళకి ససేమిరా ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు చెడినటువంటి మనస్సు కలిగిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు తన జీవితంలో చాలా హీనంగా ప్రారంభించాడు. నువ్వు కూడా టీవీ వాక్యం వినుచున్న బిడ్డ హీనస్థితిలోనే ఉండొచ్చు. నీ ఎదుట వచ్చిన వాళ్ళు ఎంతెంతో ఎత్తు స్థితికి ఎదుగు ఉండొచ్చు, కానీ నువ్వు ఒకళ్ళ కింద పనిచేసే స్థితిలోనే ఉండొచ్చు. నీ వ్యాపారము చిన్నది అయి ఉండొచ్చు, నీ చదువులో తక్కువ మార్కులే రావచ్చు, నీకు అప్పులే ఉండొచ్చు, చాలా నిన్ను లెక్కలేని స్థితిలో ప్రజలు నిన్ను చూచుచుండొచ్చు. నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు విలువ లేని వాడిగా, విలువ లేని దానిగా బతకొచ్చు కాక, ఆ స్థితిని మార్చగల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆ పరిస్థితులను మార్చే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. నీ ఉన్న పరిస్థితుల్లో దేవుని నమ్ము, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని ప్రేమించు, దేవుని మీద విశ్వాసం ఉంచు. తప్పకుండా నీ హీనస్థితిలో నుండి దేవుడు నిన్ను ఘనమైన స్థితికి తీసుకెళ్తాడు. నీ హీనస్థితిలో ఆయన్ని ఆరాధించటం ప్రారంభించు, నీ హీనస్థితిలో ఆయన్ని నమ్ముకుంటాం ప్రారంభించు, నీ హీనస్థితుల్లో ఆయన్ని ప్రేమించటం ప్రారంభించు. నీకున్న ఈ పరిస్థితి నుండి, నీకున్న ఈ టెన్షన్కరమైన బ్రతుకు నుండి, నీకున్న ఈ విలువ లేని జీవితం నుండి ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడిని తీసుకొస్తాడు. దావీదు చేసినటువంటి పని కూడా అదే. ఆ హీనస్థితిలోనూ దేవుని స్తుతించాడు, ఉన్నత స్థితిలోనూ కూడా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏ సమయంలో దేవుని వెతికాడో చూడండి. వేకువనే దేవా నీవే నా దేవుడవో. ఎంత గొప్ప ఆత్మీయ మర్మం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒప్పుకోవాలి, దేవా నీవే నా దేవుడవు. నువ్వేం చేస్తున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు, బైబిల్ అంటున్నావు, ఆ ప్రార్థన సమయానికి ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నావు. దేవునికి
ప్రాముఖ్యత ఇవ్వటలేదు. చూడండి, ఆ మాటల్లో గొప్ప విశ్వాసం ఉంది, ఆ మాటల్లో గొప్ప అర్థం ఉంది. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు బాగుపడాలని ఆశ ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఎత్తుగా ఎదగాలని ఆశ ఉంటే, నువ్వు నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మనస్సుంటే, అది దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. దేవా నీవేనా దేవుడు అనే మాట నీ నోట్లో నుంచి, నీ మనసులో నుండి, హృదయంలో నుండి యథార్థంగా రావాలి. అప్పుడు నీ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆ రోజు దావీదు ప్రార్థన ఆలకించి మంచి స్థితిని దావీదుకి ఇచ్చాడు. ఏ సమయంలో ఇక్కడ ప్రార్థన చేశాడో చూడండి. తెల్లవారుజాము అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆదాము అవ్వతో కూడా చల్లబాటేలా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. చల్లబాటలు ఎప్పుడు వస్తుందండి? అది ఎండాకాలం, చలికాలం, అన్ని కాలాల్లో కూడా చల్లబాటేలా చక్కగా నిద్ర పట్టే వేళ తెల్లవారుజామున 3 గంటల నుండి 5:30, 6 గంటల లోపు చక్కగా నిద్ర పట్టుద్ది. చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయినా సరే ఒక్క పూత పూస్తున్నా 2-3 ఇంటి దాకా అడుదొన్నుకుని 3 అయ్యేసరికి అమ్మా నిద్ర పట్టుద్ది. చల్లబాటేలా తెల్లవారుజామున వేకువజామున లేచి నువ్వు ప్రార్థన చేసే, మోకాళ్ళు ఇచ్చి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? దేవుని యొద్ద నుండి నాకు రాలేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఆ కానుకలు పంపిస్తున్నాను, నాకు రాలేదు అని ఏడుస్తూ కూర్చోబాకు. ఆ ఏడుపేదో తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ఏడు. ఎలా వెతుకుచున్నాడంట. వెతికే వాళ్ళు నువ్వేమన్నా ఉంగరం పోగొట్టుకున్నావు, నువ్వు ఎట్ట వెతుకుతావమ్మా? కళ్ళన్నీ నెక్కబెట్టుకుని ఎక్కడ కనపడుద్దా, పక్కన ఎవరు వెళ్తున్నా ఏమన్నా పట్టించుకుంటావా? ఏమి పట్టించుకో. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మా అక్క ఏమనుకుంటుందేమో, మా అన్నయ్య ఏమనుకుంటాడో, పిల్లలు ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమనుకుంటాడో, మా భార్య ఏమనుకుంటుందో, మా భర్త ఏమనుకుంటాడో, వీళ్ళంకా దిక్కులు చూసుకుంటా దేవుని మందిరానికి వస్తున్నాం. ఇలాగ చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చే నీవు ఎవరెంకా చూడవలసిన పని లేదు. నీ భక్తి నీది, నీ యథార్థత జీవితం నీది, నీ నీతి నీది. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. దావీదు నా హృదయానుసారమైన బిడ్డ. నువ్వు నీ ఇంట్లో సాక్ష్యం పొందుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రార్థనకు వెళ్తున్నావు, రక్షణ పొందానని చెబుతున్నావు. నీ ఇంటిలో నీ సాక్ష్యం ఏంటి? నీ భార్య ముందు నీ సాక్ష్యం ఏంటి? నీ భర్త ముందు నీ సాక్ష్యం ఏంటి? నీ బంధువుల ముందు నీ సాక్ష్యం ఏంటి? బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. ప్రతి చోట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు పని చేసే చోట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ యజమానుడి దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ స్నేహితుల మధ్యలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, బాగానే ఉంది. కానీ వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా లోకంలో జీవించే వారి కంటే కూడా ఎక్కువ డెకరేషన్ చేసుకుని, ఎక్కువ ఆత్మీయ అలంకార బదులు శరీర అలంకారాలు ఎక్కువగా తగిలించుకుని నువ్వు వెళుతున్నావంటే లోకస్తులకి నీకు తేడా ఉందా? చెప్పు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏర్పాటు చేయబడిన జనాంగం, నిన్ను ఏర్పరచుకున్నాను, నా రక్తంతో నిన్ను కడిగాను అని చెప్తున్నాడు దేవుడు. కానీ నువ్వు కూడా రక్షణ పొందాను, మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను అని చెబుతున్నావు. నేను క్రైస్తవురాలని చెబుతున్నావు. నీ వేషధారణ మారిందా? నీ బుద్ధి మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ మంచితనం, నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ఆలోచనలో మాదిరి చూపిస్తున్నావా? అనేకులకు ఆటంకం అయిపోతున్నావు. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని నమ్ముకోకుండా అనేకులకు అడ్డుబండ అయిపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే నీకు ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసే అనుభవం లేదు. ఇంకా కాసేపు పడుకుందాం అనుకుంటున్నావు. కానీ దేవుని యందు మనస్సుంచి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, నాకున్న ఇరుకుల ఇబ్బందుల నుండి బయటికి రావాలని ఆశ లేని వాడిగా నువ్వు జీవిస్తూ ఉండగా దేవుడు చెప్తున్నాడు, ఈ రోజైనా మొదలుపెట్టు తెల్లవారుజామున ప్రార్థన చేయడం. దేని గురించి ఎదుగుతున్నాడు? ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని. ఆయన బలం ఎలాంటిదో నీకు తెలుసా? ఒకనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయటకు తీసుకుని వచ్చుచున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం ఎదర ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఎదర చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న సందనన్న అయిపోయింది వారి జీవితం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భయపడుతున్నారు.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయపడుతూ అరుపులు కేకలేస్తున్నారు. మోషే మీద గొనుకుతున్నారు, సనుగుతున్నారు. అయ్యా వాళ్ళు వెనక వస్తున్నారు, ఎదురు చూస్తే సముద్రమే, ఏం చేయాలనే పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు మోషేకి, నీ చేతులు సముద్రం వైపు చాపు అని. ఎప్పుడైతే మోషే దేవుని మాట విన్నాడో, దేవుడు చెప్పినట్లుగా చేశాడో, ఎప్పుడైతే సముద్రం వైపు తన చేతులు చాపాడో, అక్కడ రాయబడి ఉంది, తూర్పు గాలి చేత, బలమైన తూర్పు గాలి చేత ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. హల్లెలూయా. అంతేకాదు, ఆరిన నేల అయిపోయింది. చక్కగా నడిచి వెళ్ళిపోయారు. 1000 అడుగుల రోడ్డు అయిపోయి 100 అడుగుల రోడ్డు అంటేనే చాలా ఎడల్పు ఉంటుంది. అన్ని లక్షల మంది సముద్రం దాటాలంటే 1000 అడుగుల రోడ్డు అప్పుడే వేశాడేమో దేవుడు. కాస్త కూడా చెమ్మ లేకుండా ఆరిన నేల వలె నా దేవుడు చేశాడు. తూర్పు గాలి అంత బలమైనది, బలమైన దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, అల్లాటప్ప దేవుడు కాదు. అంత సముద్రాన్నే 2 పాయలుగా చేసిన ఆ శక్తి గల దేవునికి నీకున్న అప్పులు తొలగించలేడా? నీకున్న ఆ వ్యాధి బాధలను తొలగించలేడా? నీకున్న కోర్టు కేసులను తొలగించలేడా? నీకున్న పోలీసు కేసులు తొలగించలేడా? నీకున్న పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపిష్టి జీవితం, నీ జీవితాన్ని మార్చలేడా? నీకున్నటువంటి ఆ ప్రమాదకర పరిస్థితుల నుంచి నిన్ను విడిపించలేడా? నీకున్న భయాల నుండి, ఆ శత్రు సమూహంలో నుండి, ఆ పొంచి ఉన్న ప్రమాదం నుండి నిన్ను విడిపించలేడా? నీకున్నటువంటి ఆ దయ్యపు శక్తుల నుండి, ఆ చాతపడి శక్తుల నుండి నా దేవుడు నిన్ను విడిపించలేడా? తప్పకుండా విడిపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని శ్రమలు నిన్ను చుట్టుకున్నా, ఎర్ర సముద్రాన్ని పరిస్థితులు నీ కుటుంబానికి ఎదురైనా, నువ్వు ఎంత చదివినా నీకు జ్ఞాపకం లేని శ్రమ, నువ్వు ఎంత కష్టపడినా మిగుల్చుకోలేని బాధ, ఎంత తాగుడు మానేయాలన్నా తాగడు మానేయలేని వేద, పేకాట మానేయాలన్నా మానలేనటువంటి ఆ బాధ, నువ్వు బాధపడుతున్నటువంటి ఆ ఎర్ర సముద్రం ఉంటే ఆ ప్రమాదట పంచుల నుండి దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. నువ్వు ఆయనను అంగీకరించినట్లయితే, ఆయనే నిజమైన దేవుడను నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఒకానొక సమయంలో నా పరిస్థితి అంతే. ఎర్ర సముద్రం లాంటి అప్పులు నన్ను చుట్టుముట్టినాయి. 2,40,000 రూపాయల అప్పు 1996 సంవత్సరంలో, అప్పుడు దాదాపుగా 10-15 లక్షలతో సమానం. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడినైపోయాను. ఆదాయం లేదు, ఆరోగ్యం లేదు, శాంతి లేదు,